హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇలా. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆయిల్లోనే 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి, లేకపోతే క్యారెట్ మాడిపోతుంది. చూడండి, మనకి ఆల్మోస్ట్ 60-70% అయితే క్యారెట్ ఉడికిపోయింది. మరొక 3-4 నిమిషాల పాటు లిడ్ పెట్టకుండా ఫ్రై చేసుకుంటే పూర్తిగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడైతే క్యారెట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.